కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే గత ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ ధరలు 4 సార్లు పెరిగాయి. 28 రూపాయలు, 114, 194, 993. ఇట్లా పెరిగిన రేట్లతో ఇప్పుడు ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3071, హైదరాబాద్లో 3069. అంటే 993 అంటే చిన్న అమౌంట్ కాదు. ఇది ఒక్క రోజులో అతిపెద్ద పెరుగుదల. ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు 1380 రూపాయలు కమర్షియల్ సిలిండర్ రేటు పెరిగింది. అంటే కేవలం 3 నెలల్లో 81% పెరిగింది. మరి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిన ప్రభావం ఎట్లా ఉండబోతోంది? ఈ స్థాయిలో సిలిండర్ రేటు పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ వచ్చేస్తోందని ప్రభుత్వం చెప్పకుండానే చెప్పిందా? ద్రవ్యోల్బణం అంటే మనందరం నిత్యం చూస్తున్నదే. సాధారణ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడం, అంటే డబ్బుకు విలువ తగ్గడం, ఆ డబ్బుకు తక్కువ వస్తు సేవలు అందటం. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేటు పెరిగితే ఏం జరుగుతుందో ఇప్పటికే చూస్తున్నాం. పెద్ద పెద్ద హోటళ్లే ఈ భారాన్ని భరించలేక రేట్లు పెంచేశాయి. కొన్ని రోజులు మూసేశాయి. చిన్న చిన్న టీ స్టాళ్ళు, కర్రీ పాయింట్లు, మెస్లు ఇవన్నీ ఇప్పటికీ కోలుకోనేలేదు. అంతలోనే ఇంకొక 993 రూపాయలు పెరిగింది. గ్యాస్ సిలిండర్ రేటు ఒక్కసారి 1000 రూపాయలు పెరగడం అంటే ఇది మామూలు విషయం కాదు. దేశంలో కనీసం 40-50 లక్షల మంది స్ట్రీట్ వెండర్లు దీని మీద ఆధారపడి ఉంటారు. ఈ ధరల పెరుగుదల వాళ్ళ జీవనోపాధిని ఖచ్చితంగా దెబ్బకొడుతుంది.